పుట్టింటి పట్టించిన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రమద షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే వచ్చేసాను. మీరు కూడా రెడీగా ఉంటే మరి ఇంకెందుకని ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేస్తే చకచకా నాతో మాట్లాడచ్చు. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా మీరు కానీ ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీరనైతే మీరు సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో హాయ్ హాయ్, మీ పేరు? బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, అందుకే మిమ్మల్ని యాంకర్లు అంటారు. ఆహా, మీ పేరు చెప్పండి. ప్రియాంక అండి, ఖమ్మం. ఓహో, ప్రియాంక చోప్రా గారు, నిక్ జోనస్ ఎలా ఉన్నారు? బాగున్నాను. అడిగానని చెప్పండి. అడిగానని చెప్పండి. సరే, కంపల్సరీ. ఇంకేంటి విశేషాలు? నెక్స్ట్ సినిమా ఏం తీయాలనుకుంటున్నారు? నెక్స్ట్ సినిమా ఇంకా ప్లాన్ చేయలేదండి. ప్లాన్ చేయలేదా? డైరెక్టర్స్ లో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారా? ఫస్ట్ సినిమా అదే అదే క్లియర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీకే ఇన్ఫార్మ్ చేస్తా. టీఆర్పీ మంచి పెంచుకోవచ్చు. ఓకే అండి, తప్పకుండా. మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నేనే వస్తాను, నేనే హోస్ట్ చేస్తాను. ఓకే, కంపల్సరీ. ఇంకేంటండి, ఏంటి లంచ్ అయిపోయిందా? లేదండి, చేయాలి. ఆ రోజు మన ఇద్దరిది సేమ్ పించ్ అయింది కదా, గుర్తుందా? పలావ్ చేశారు, అదేనా? వెజిటేబుల్ పలావ్ చేసా, మీరు కూడా అదే రోజు చేశారని చెప్పారు. ఓహో, మరి ఈ రోజు ఏం చేశారు? ఈ రోజు పాలకూర. ఓహో, అయితే ఈ రోజు సేమ్ పించ్ కాదు. ఈ రోజు కాదా? ఈ రోజు కాదు. ఈ రోజు ఏం చేశారు మీరు? ఈ రోజు తెలీదండి, మా మమ్మీ క్యారేజ్ పంపిస్తారు కాబట్టి చూడాలి. ఓకే ఓకే, ఒక చిన్న సాంగ్ పాడతాను. ఓకే, కమాన్. తిరుమల వాస తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గుణవయ్య శ్రిత జన పోష జయ జగదీశ మాతిని కనవయ్య అడుగే పడని పయనాన వెలుగై నడిపే నీ కరుణ ఆవరాన్ని దోసిని నాన్న నిలుపుకుందుకే తపములు చేసా. అంతే అండి. అంతేనా? అంతే. వావ్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ సాంగ్ అది కూడా. థ్యాంక్ యూ. ఇంకేంటి, మంచి చిట్కా కూడా చెప్పేస్తే నేను అలాగే క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. చిట్కానా? మామూలుగా కూరలలో ఉప్పు అవన్నీ అట్లా ఎక్కువైనప్పుడు అందులో కొంచెం శనగపిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసుకుంటే ఉప్పు అనేది పీల్చుకుంటుంది అనమాట, మంచి సెట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి చిట్కా కూడా చెప్పేశారు. అలాగే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నా. ఇదిగా అడగండి. ఈ రోజు అసలు రోజు లక్కీలో రావట్లేదు, విన్ అవుతా. క్వశ్చన్ సరే అండి, మీరు మా ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా గారు కాబట్టి నేను అడుగుతున్నా మరి. ఓకే, అడగండి. కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఏంటది? కొబ్బరికాయ అనుకుంటా. బాగా ఆలోచించి చెప్పండి. కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఏంటది? కొబ్బరికాయ. కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు. షూర్ అంటే లాక్ చేస్తా, లేదంటే ఇంకొక ఆన్సర్ చెప్పండి. అంతే, కొబ్బరికాయ. కొబ్బరికాయ? ఎలా చెప్తున్నారు? నాకు ఒక 3-4 రోజుల క్రితం కూడా అడిగారు కదా ఈ క్వశ్చన్. ఏంటంటే గుర్తుంది, అందుకే గుర్తుంది. అర్థం కాలేదు. ఒక 4 రోజుల ముందు కూడా అడిగినట్టున్నారు కదా కొబ్బరికాయ. లేదే, నేను అడగలేదే. అవునా? అడిగారు. అది వేరే విధంగా అడిగాను. ఇదే అనుకుంటున్నా మరి ఆన్సర్ నేను. షూరా? లాక్ చేసేస్తున్నా. అయితే మీరేమో కొబ్బరికాయ అంటున్నారు. సరే, లాక్ చేస్తున్నా. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో, నమస్కారం అండి పల్లవి గారు. ఏమన్నారు? పల్లవి గారు నమస్కారం. నమస్తే, మీ పేరు? నా పేరు విమల అండి. మనం మాట్లాడి ఓడిపోయారు కదా, అడిగి ఆఫ్రికా ఏంటి అని అడిగారు. నిర్మల గారా? విమల విమల విమల. ఏ ఊరు నుంచి కాల్ చేశారు? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. ఓకే విమల గారు, అసలు మీరు లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు పాట పాడలేదు.
నేను మీకు కాల్ చేసిన పాట పాడుకుని ఉండండి. వాయిస్ చాలా లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. నేను అసలు పాట అనేది ముందు ఉంటాను నేను పాడడానికి. మ్మ్హ్మ్. ఉమ్. ఏం చేస్తున్నారు అసలు? ఇన్ని రోజులు ఎందుకు కాల్ చేయలేదు? కాల్ కలవలేదని మాత్రం చెప్పొద్దు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి. ఇప్పుడు డైలాగ్ ఆన్సర్ కూడా మీరే ఇచ్చేయండి, అదే చెప్తాను. మ్మ్హ్మ్. సరే, అవును, ఎంతమంది పిల్లలు మీకు? నాకు మ్యారేజ్ అవ్వలేదండి ఇంకా. ఓకే ఓకే, ఏం చదువుకున్నారు? ఏం మేడం? ఏం చదువుకున్నారు? స్టడీస్ ఏంటి? నా డిగ్రీ అయిపోయిందండి. ఓకే, అయితే జాబ్ సర్చింగ్లో ఉన్నారా? జాబ్ చేస్తుంది, అంటే గవర్నమెంట్ జాబ్స్ కి వాటికి రాస్తున్నాను. అయితే ఈ 1 వీక్ లోపల మీకు జాబ్ వచ్చేస్తుంది. నాకు పార్టీ ఇవ్వాలి మరి, సరేనా? అయ్యో తప్పకుండా. మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వర్క్ అన్ని వాటిని పంపుతుంటారు కదా అక్కడ, అలాగే మీకు జాబ్ రాలకుండా ఎవరైనా పంపండి. ఓహో, అలా అంటారా? దాని గురించి కూడా మన బీఆర్కే ఎడ్యుకేషన్లో అయితే ఉందండి. వాటిలో కూడా వివరాలన్నీ ఉంటాయి, వెబ్సైట్స్ అవన్నీ పెట్టుంటారు. అవునా? అందులో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇంకేంటండి? అవును, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో నెంబర్ 1 అన్నమయ్య మూవీలో నటించారు నాగార్జున గారు. నాగార్జున గారు ఇష్టం ఉన్నారు బాగా. ఓహో, మన బిగ్ బాస్ హోస్ట్ కూడా నాగార్జున గారు. అయితే ఆయనకు సంబంధించినటువంటి సినిమాస్ లో నుంచి ఏదైనా మంచి పాట పాడండి. ఆయన విన్నపాలు వినవాలి ఇంత వింటలు, విన్నపాలు వినవాలి ఇంత వింటలు, కన్నడపు సోమ తెరపై చెప్తారేనయ్యా, విన్నపాలు వినవాలి ఇంత వింటలు, కన్నడపు సోమ తెరపై చెప్తారేనయ్యా, విన్నపాలు వినవాలి ఇంత వింటలు, అంటే ఉత్సవాలము గడియాలే ఇంకా, అంటే అలవేరు మంద అల్ల నుండి స్వామికి కంటి, శుక్రవారము గడియాలే ఇంకా, అంటే అలవేలు మంద అల్ల నుండి స్వామికి కంటి. వావ్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి పాట పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చక్కటి చిట్కా కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. చిట్కా ఏంటంటే, ఇప్పుడు మనం అలివెరా ఉంటుంది కదా, మనం ఇక్కడ పెంచుకుంటాం కదా, ఆ అలివెరా నైట్ టైం ఫేస్ దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి ఆడించిన పసుపు, బయట కొన్న పసుపు కాదు, ఆడించిన పసుపు ఒక చిటికెడు వేసుకుని అది బాగా మిక్స్ చేసి ఫేస్ కనుక అప్లై చేసుకుని మార్నింగ్ కనుక కడిగేసుకుంటే ఎటువంటి మొటిమలు ఉన్నా, లేకపోతే ఎటువంటి మొహం మీద బ్యాడ్ ఉన్నా, ఎటువంటి ఏమున్నా పోతుంది, మధ్యలో పోతుంది అనమాట. అది కాకుండా ఫేస్ గ్లో కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే నేను కనిపిస్తున్నానా మీకు? మేడం నాకు చెప్పలేను, తెలిసిపోతుంది. అయితే ఇంకోసారి ఇంకో జాదూ చేయాలి. కరెంట్ లేదంటే అబద్ధం చెప్పను, కానీ నాకైతే ఇమేజ్ ఇవ్వకండి మేడం ప్లీజ్. సరే, ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఈ ఒక్కసారికి, నెక్స్ట్ టైం మాత్రం ఇమేజే మీకు. ఓకే మేడం. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. భారతదేశంలో మొదటి మహిళా పైలట్ ఎవరు? భారతదేశంలో మొదటి మహిళా పైలట్ ఎవరు? లేడీ పైలట్ ఎవరు? అర్థం కాలే. సరళ టాక్రానా? అవునండి. టాక్రా, సరళ టాక్రానా? అవునండి. మీరు ఒకసారి మళ్ళీ చెప్పండి. సరళ టక్రాల్ అంటున్నారు. అవునండి. అవునండి. ఓకే, షూర్ అంటే నేను లాక్ చేస్తా. షూర్ మేడం. సరే, మీరేమో షూర్ అంటున్నారు, మరి నేను లాక్ చేసేస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్, మీ పేరు? సాయి ప్రియ. సాయి ప్రియ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? రాజస్థాన్ నుంచి. రాజస్థాన్? రాజస్థాన్ నుంచా?
జోధ్పూర్ ఇక్కడ మా హస్బెండ్ జాబ్ ఇక్కడ నుంచి ఓకే, రాజస్థాన్ నుంచి కూడా కాల్స్ అంటే వావ్ గ్రేటే. ఫస్ట్ టైం నేనైతే వింటుంది మాట్లాడడము. మరి ఎంతకు ముందు ఇంకెవరితోనైనా మాట్లాడారా? ఎవరితో మాట్లాడలేండి మీతో. ఓకే, ఏం చేస్తున్నారు? రాజస్థాన్ ఎలా ఉంది? బాగుంది, చల్లగా చల్లగా ఉందా? ఎంత 3 degrees 4 degrees అక్కడ? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 4 degrees ఉంది. 4 degrees ఉందా? అయితే మంచు బాగా ఉన్నట్టుంటది. ఇక్కడ మాకు 10 కి స్కూల్స్ స్టార్ట్. ఓకే, ఇంకేంటి విశేషాలు? అవును, రాజస్థాన్ కదా, అక్కడ ఫుడ్ ఏం తింటారండి? రైసే తింటారా లేకపోతే చపాతీలే ఉంటాయి అక్కడ? చపాతీ అండి ఇక్కడ. చపాతీలేనా? అంటే మార్నింగ్ టిఫిన్ చపాతీ, మధ్యాహ్నం భోజనం చపాతీ, నైట్ కూడా చపాతీయేనా? అవునండి, 3 times. అది నాకు అర్థమైపోయింది ఇప్పుడు. రాజస్థాన్ వాళ్ళందరూ అంత తెల్లగా ఉంటారు, అట్ ద సేమ్ టైం స్లిమ్ గా ఉంటారు. ఏంటబ్బా అనుకునేదాన్ని నేను. ఇక్కడ సెటిల్ అండి, ఫాదర్ జాబ్ చేయడానికి వచ్చినాం. మనది తెలంగాణ. ఓహో, మీరు తెలంగాణ. ఓకే, మా హస్బెండ్ ఆర్మీ. ఓకే ఓకే. అవును, మీ హస్బెండ్ ఏమో ఆర్మీలో ఉంటారు, మీరేమో ఇక్కడ రాజస్థాన్ లో ఒక్కరే ఉన్నారా? లేదు, హస్బెండ్ తో ఉంటున్నాం ఇక్కడ. మా హస్బెండ్ ఇక్కడ పోస్ట్. ఓకే, ఇంకేంటి విశేషాలు? ఏం లేదండి, మీరు చెప్పండి. అవును, మీ హస్బెండ్ ఏమో ఆర్మీలో ఉంటున్నారు అంటున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఆర్మీలో ఉన్నప్పుడు? ఫీలింగ్ ఏంటి మీకు? గ్రేట్ అనిపిస్తుంది, ఎవరికి రాని ఛాన్స్ కదా అది. మనం ఎంత ఎడ్యుకేషన్ అయినా కానీ కంప్లీట్ చేయడం అది గ్రేట్ కదా. అవునవును, గ్రేట్ అనిపిస్తుంది. అవును, నిజమే అండి. మన భారతదేశాన్ని కాపాడడానికి మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆర్మీ వాళ్ళు. సో మీ ఆర్మీ వాళ్ళు కాపాడడం వల్లే మనం అందరం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి ఆర్మీ వాళ్ళకైతే. అవునండి. సరే, మీరు చక్కటి పాట పాడాలి మరి. పాట అంటే తెలంగాణ అంటున్నారు, మరి పాట లేకపోతే ఎలా? తెలంగాణ అంటే వినడమే ఫోక్ సాంగ్స్, పాడడం అంటే డిస్టెన్స్ అయింది కదా ఇప్పుడు. సరే, మూవీ చూసారా ఏదైనా రీసెంట్ గా? రీసెంట్ మూవీస్ కూడా ఏం లేదు. ఇప్పుడే దురంధర్ మూవీ వచ్చింది, అమరన్ చూసే ఉంటారు కదా మీరు. అమరన్ మూవీస్ చూస్తున్నాం. సరే, ఏదైనా మంచి పాట పాడండి అమరన్ కి సంబంధించి. రాదండి, టిప్ అంటే చెప్పగలుగుతాం కానీ టిప్స్ చెప్తా. సరే, మీ హస్బెండ్ పేరు చెప్పండి. మా హస్బెండ్ పేరు విజయ్ కుమార్ అండి. ఓకే, సరే, ఆయన కోసమైనా మంచి పాట పాడొచ్చు కదా. టిప్ చెప్తారంటారు మీరు, టిప్ ఎవరైనా చెప్తారు కదా. ఆల్రెడీ మాకు కింద కమెంట్స్ వచ్చేస్తున్నాయి, పాట పాడాలి పాడాలి అని చెప్పి. మా హస్బెండ్ కూడా పాడిపిస్తారు. మా హస్బెండ్ తోటి అయితే పాడతారు కానీ నాకు రావండి. మీ పక్కనే ఉన్నారనుకోండి, పాడేయండి మీరు పాట. అరే రాదండి, టిప్ అంటే చెప్తాను, పాట చాలా. సరే, అయితే ఇంకో కాలర్ తో మాట్లాడతాను, బాయ్. అయితే అబ్బా పాడండి మరి, ఫాస్ట్ టైం అయిపోయి వచ్చేసింది మన షోకి. పాట కష్టమండి. పాట కష్టమా? సరే, ఈసారి వదిలేస్తాను, నెక్స్ట్ టైం మాత్రం పాడాలి. చెప్పండి టిప్ ఫాస్ట్ గా అయితే. ఏంటండి టిప్పా? టిప్ ఏం లేదు, డైలీ ఈ చలికాలం పీటీఎం చేసుకోవాలి ఫేస్ కి 2 times. రైస్ తినైనా కాంబినేషన్ తినైనా ఎవరైనా మార్నింగ్ రా మిల్క్ తీసుకోవాలి ఫస్ట్ క్లీన్సింగ్ కి. ఫస్ట్ రా మిల్క్ తీసుకొని ఫేస్ మంచిగా క్లీన్ చేసుకోవాలి కాటన్ తోటి. నెక్స్ట్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కీరా యూజ్ చేయాలి టోనర్ గా. నెక్స్ట్ దాని అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ కి మిల్క్ క్రీమ్ ఉంటది కదా, మలాయ్ అంటారు, అది యూజ్ చేసుకుంటే మార్నింగ్ ఈవినింగ్ 2 times యూజ్ చేసుకుంటే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఫేస్ లో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏంటి మీరు ఏమైనా కాస్మెటాలజిస్టా? ఇక్కడ నేర్చుకున్నానండి. ఇక్కడ నేర్చుకున్నారా? అది థ్యాంక్ యూ సో మచ్. మా అందరికి ఇలా వాడండి, డ్రై స్కిన్ వాళ్ళు అన్ని విడమర్చి చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఇంకా చక్కటి చిట్కాలు కూడా చెప్తూ ఉండండి మా అందరికి యూస్ఫుల్ అయ్యే విధంగా. థ్యాంక్ యూ అండి. సరే, నేను క్వశ్చన్ లోకి వెళ్తున్నా మరి. ఓకే అండి. సరే, ఒకసారి మీకు టీవీలో ఇమేజ్ వచ్చి ఉంటుంది, చూసి చెప్పేయండి ఎవరో. కరెంట్ లేదండి మార్నింగ్. కాదు ఆల్రెడీ డిస్ప్లే అయిపోతుంది. అరే కరెంట్ లేదండి. సరే, మీకోసం క్వశ్చన్ అడుగుతున్నాను మరి, నేను జాగ్రత్తగా వినండి.
ఓకే అండి. మానవ శరీరంలో పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేనిని అంటారు? మైటోకాండ్రియా. ఎవరు చెప్పారండి? నేనే చెప్పాను. అమ్మో సైన్స్ స్టూడెంట్ అనిపించుకుంటున్నారు. యా, గూగుల్ చూస్తే మాత్రం మేము ఇవ్వమండి. లేదండి, ప్రామిస్ మైటోకాండ్రియా ఆఫీస్ పార్ట్ చెప్పా కదా. నాకు డౌటే, గూగుల్లో చెక్ చేశారు. లేదండి, నేను ఎంఎస్సి మ్యాథ్స్ నాది, ఆహా. బిఎస్సి కంప్యూటర్స్ నాది, వాగ్దేవి కాలేజ్ వరంగల్. ఎంత సైన్స్ స్టూడెంట్ అయినా మీరు గూగుల్ కంటే ఫాస్ట్ గా ఉన్నారండి. గూగుల్ కాదండి, నేను ఇక్కడ ట్యూషన్స్ చెప్తాను. ఓహో, ట్యూషన్స్ చెప్తారా? సరే, ఓకే. ట్యూషన్ చెప్తాను. సరేనండి, మీ దగ్గరికి మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని పంపిస్తారంట. సరే, ఓకే. టైం అప్ కూడా అయిపోయింది. మీరు చెప్పినటువంటి ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హలో, మీ పేరు? హాయ్ అండి, నా పేరు మాధవి. మొన్ననే హాయ్ మాధవి గారు, హౌ ఆర్ యు? మొన్న కాల్ చేశాను, ఆ రోజు ఓడిపోయాను. నిన్న ఎందుకు కాల్ చేయలేదమ్మా? చేస్తున్నాను కదా, రోజు చేస్తున్నా. డే బై డే చేస్తారా? రోజు చేసి నిన్న కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉండింది, అందుకని చేయలేదు. మరి నన్ను పిలిచారా మీరు? అంతే, ఫంక్షన్స్ అంటే మీరే ఎంజాయ్ చేయండి, మమ్మల్ని పిలవద్దు, అంతే కదా. మీరే నా ఫంక్షన్ చేసుకునేది. సంక్రాంతి వస్తుంది, పెద్ద ఈవెంట్ లా మేమే చేసుకుంటాం. పోండి, మీ దగ్గర రాను నేను. అయ్యో, అట్లేం లేదు, అట్లేం లేదు. ఏం చేస్తున్నారు? అన్ని నేను అడిగిన తర్వాత పిలుస్తున్నారు, కానీ మీరు ఎవరైనా పిలుస్తున్నారా నన్ను? లేదుగా. అసలు మీరు వస్తేనే నేను హట్ వస్తూ ఉంటుంది కదా, మీతో పాటు సంక్రాంతి కూడా వస్తూ ఉంటుంది కదా. ఆహా. ఏమన్నారు? ఈరోజు తోటకూర కూర. ఓ, తోటకూర కూర, ఇంకా టొమాటో పప్పు, మజ్జిగారు. మా ఫ్రెండ్ ఇచ్చింది రెండు, నేను తోటకూర కూర ఒక్కటే చేసుకున్నా. నిన్న ఫంక్షన్ కలిసిపోయి. ఓకే, మా ఫ్రెండ్ ఎదురుకుండా తను టొమాటో పప్పు వంకాయ పచ్చడి ఇచ్చింది. ఓకే. మీ ఫ్రెండ్స్ ని కలుస్తూ ఉంటారా డైలీ? ఎదురుగానే మా ఇంట్లోకి వాళ్ళ ఇంట్లోకి మా ఇంట్లో చేసిన వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ చేసిన మా ఇంట్లోకి వస్తాయి రోజు. ఓహో, ఇదేదో బానే ఉంది. పప్పు చేస్తా, కూర చేస్తుంది. ఓకే, అంటే ఎక్స్పీరియన్స్ ఆఫర్. ఇంకేంటండి, ఎంతమంది పిల్లలు మీకు? ఏంటండి, పిల్లలు ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు జాబ్ చేస్తున్నాడు, బీటెక్. పాప చదువుతోంది, BBS. మొత్తానికి సంతర్మం అయితే. చిన్న చిన్న పిల్లలు కాదు, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు మీకు. పెద్ద పెద్ద పిల్లలే. ఇంకేంటి, మంచి పాట పాడాలి. మొన్న పాడించుకున్నారుగా. ఎక్కడ, ఏ పాట పాడారమ్మా? నాకు గుర్తులేదండి, నాకు అల్జీమర్స్ వచ్చేసింది. ఎప్పటికప్పుడే గుర్తుంటాయి. అలా అంటే ఎలా? మరి అంతే కదా, ఈ రోజు కాల్ చేసినప్పుడు ఈ రోజు పాట పాడాలి. నన్నేమో నెగ్గించట్లేదు. సరే, మీరు చక్కగా పాడితే వన్ లైన్ పాడేసి నన్ను ఖాళీలను పూరించుకోమ్మా అంటే లిరిక్స్ ఎలా పూరించుకోవాలి? నాకు ఇమేజ్లు ఇవ్వాలండి, మూవీస్ చూడండి. అసలు నేను మూవీస్ రావు కూడా, నాకు తెలియవు. అయ్యయ్యో, చూడాలి మరి మూవీస్. పెద్దగా మూవీస్ చూడమండి అసలు. మేము పాట పాడితే ఈజీ క్వశ్చన్, లేదంటే టఫ్ క్వశ్చన్ ఇస్తా. గూగుల్ తల్లి ఇలా వెతికినా కూడా రావు అవి. అబ్బో, అమ్మో, వద్దు, నేను చూస్తా. మరి పాట పాడాలి. మళ్ళీ లాటరీ సిస్టమ్ ఉందిగా, అది ఒప్పుకోవాలి కదా మనకి. మీరు నన్ను విన్ చేసినా ఏదో దేవుడు కలిసి అది మళ్ళీ లాటరీ సిస్టమ్ లో నెగ్గాలిగా మళ్ళీ. అంతేగా, అది ఎవరు ఏం చేయలేరు. సరే చెప్పండి, ఫాస్ట్ గా పాట పాడాలి. పాడితే క్వశ్చన్ ఫాస్ట్ గా అడుగుతాను. షో టైం కూడా అయిపోవచ్చేస్తుంది మనకి. దేవుడి పాటైనా పాడతాను అయితేను. ఓకే. నడిరే జాములో పామిని చేర దిగి వచ్చెను, తిరుమల శిఖరాలు దిగి వచ్చెను. నడిరే జాములో మముగన్న మాయమ్మ లిమేలు మంద, మముగన్న మాయమ్మ లిమేలు మంద, ప్రభువుకి మా మనవి వినిపించవమ్మా,
ప్రభువుకి మా మనవి వినిపించవమ్మా. చాలు. అంతేనా? చాలా చాలు. ఇంతటితో సమాప్తం అంటారా? వావ్, సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి పాట పాడారు. అలాగే టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. సింపుల్ క్వశ్చన్ అడగండి. సింపుల్ క్వశ్చన్ అడుగుతా, దానికి ముందు మీరు టిప్ చెప్పాలి. మళ్ళీ టిప్ చెప్పాలా? టిప్ పోలో క్వశ్చన్ బోల్తి. రెండు చెప్పించుకుంటున్నారు బాగా మీరు. ఆ, రెండు సింపుల్ క్వశ్చన్ పాట టిప్పు రెండు చెప్పించుకుంటున్నారు ఆ, మీతో మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది నాకు. బాబా వేస్తున్నారు బిస్కెట్. బిస్కెట్ కాదండి, ఉన్నవాడు చెప్తే ఏంటి. టీచర్ అని మొన్న బాగా వేశారు, మ్యాథ్స్ టీచర్ అని. ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా మీరు టిప్ చెప్తే నేను క్వశ్చన్ లోకి వెళ్తా. ఓకే. మీరు నైట్ టైము పాలల్లో పసుపు వేసుకుని తాగితే గోరువెచ్చటి పాలల్లో నిద్ర బాగా పడుతుంది. ఆ పసుపు కూడా కొన్నది కాకుండా మనం మంచిగా ఆడించుకున్నది, మనమే పట్టి ఆడించుకున్నది, నిద్ర బాగా పడుతుంది. అండ్ మనకి లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి, జలుబు తగ్గుతుంది. ఓహో, సో పసుపుతో మనకి యాంటీబయాటిక్ గా వర్క్ చేస్తుంది మన బాడీలో. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు అంట గోరువెచ్చని పాలల్లో పసుపు వేసుకొని తాగండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అట్ ద సేమ్ టైం జలుబు దగ్గు ఇవన్నీ పోతాయి, ఏమైనా ఉంటే కూడా చచ్చిపోతాయి అంట క్రిములు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్లోకి వెళ్తున్నాను. నన్ను చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది, చూసి చెప్పండి ఎవరన్నది. చెప్పానుగా మీకు, నేను నాకు రావు సినిమాలు వెళ్ళాను నేను అసలు. అయ్యయ్యో, సరే ఫైనల్లీ అడుగుతున్నా క్వశ్చన్. మరి భారతదేశ మొదటి మహిళా వైద్యురాలు ఎవరు? మహిళా వైద్యురాలు ఎవరు? టిప్ చెప్పండి అసలు. ఫస్ట్ లేడీ డాక్టర్ ఎవరు? ఇంటి ఇస్తారా? ఇంటి ఇవ్వరా కొంచెం? శ్రీకృష్ణుడిని ఇంకొక పేరు ఏమని పిలుస్తారు? శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడిని ఇంకొక పేరు శ్రీకృష్ణుడు యశోదానందనుడు అంటారు. ఇంకా ఆనందిని జోషి. అది ఓకే, స్టార్టింగ్ లెటర్ చెప్పండి ఫాస్ట్ గా. ఆనంది బాయి జోషి. ఇంకా చెప్పండి ఫాస్ట్. జోషి ఓకే, దాని ముందు పేరు చెప్పండి. అయ్యయ్యో, టైం అయిపోయిందండి, సారీ. గోపాల్ జోషి అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఏం ఫీల్ అవ్వద్దు, నెక్స్ట్ టైం ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీర విన్నర్ అవుతారు. నెక్స్ట్ లాకి కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 హలో, హాయ్, మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నావు మేడం, చాలా బాగున్నారా? యమున, గంగా, కావేరి ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్? చాలా బాగున్నాయి మేడం. చాలా బాగున్నారా? అడిగానని చెప్పండి గంగా కావేరిని. తప్పకుండా మేడం. ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు మేడం, 2-3 సార్లు చేశాను కూడా. గుంటూరు నుంచేనా? ఎన్ని రోజులు ఎందుకు కాల్ చేయలేదు? గలవట్లేదుగా మేడం. అదిగోండి, ఇక్కడే తడబడుతున్నారు కాబట్టి ఇది అబద్ధం, ముమ్మాటికి అబద్ధం. కాదు 2 సార్లు ఏమో. అవునవును, ఇదే జరిగింది. అవునవును, ఒకసారి ఏమో చెప్పలేకపోయావు. నేను ఇంకా అనుకుంటున్నాను ఏంటి కృష్ణవేణి గారు ఇంకా కాల్ చేయట్లేదు, గంగా, యమున, కావేరియే కాల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అని అనుకుంటున్నా నేను. అవునా? యాంకరింగ్ బాగుంటుంది మేడం. ఆహా, నాకు పెద్ద బిస్కెట్ వేశారు. ఇట్స్ ఓకే, తీసుకుంటున్నా, తినేస్తున్నా. మీరు క్లూ ఇవ్వరుగా మేడం. క్లూ ఇవ్వట్లేదని చెప్పి బిస్కెట్ వేస్తున్నా అంటున్నారా? ఏట్లా ఇవ్వరు కదా మీరు. ఆహా, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అడుగుతారు మీరు క్లూ ఇవ్వకుండా. అది నా నైజం అండి, నేను అలాగే అడుగుతాను నా ఇష్టం వచ్చినట్టు. మనం ఏం చేస్తాం, నేను ఎలా అయినా అడుగుతాను. మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పండి, పట్టు చీర ఇలా ఇచ్చేస్తా మీకు. థ్యాంక్ యూ మేడం. అంతేగాని బిస్కెట్లు వేస్తాను తప్పదు అంటారా? ఏం కాదు, నవ్వుతుంటే బిస్కెట్ తీసుకోలేరండి. గెలవలేకపోతున్నాం. అయ్యయ్యో, గెలవలేకపోతున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను తెలుసా. మేము కూడా మాట్లాడుతున్నామని. ఎక్కడమ్మా, ఎక్కడ? నేను చెప్పిన తర్వాత చెప్తారా ఆ వర్డ్? కాదు కాదు, చూసారా కాలర్స్ ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నారు? కృష్ణవేణి గారు అలా ఏం కాదు. అలా ఏం కాదంటున్నారు, మళ్ళీ ఇట్లా అనేస్తున్నారు.
నేను హట్. మా ఫ్రెండ్ సీమా కాల్ చేయనివ్వండి, మాట్లాడతాను తనతో. అవునా? ఇంకేంటి, ఎలా ఉన్నారు మీ పిల్లలు? బాగున్నారు మేడం. సరే, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఫేవరెట్ కలర్ లైట్ పింక్. లైట్ పింకా? సరే, మీ స్వభావం చెప్పనా? చెప్పండి. ఇలా నాలాంటి యాంకర్ల మీద బిస్కెట్లు వేస్తూ ఉంటారు. నెంబర్ 2, క్యాప్టివేటింగ్ పర్సన్, అట్రాక్టివ్. చీర రాలేదు అని చెప్పి కొంచెం కోప్పడుతూ ఉంటారు. ఇది మీ నేచర్ చెప్పేసాను, చూసారా? కాదు కాదు. లేదు, అవునవును, ఇదే కరెక్ట్. ఆస్ట్రేలియా ఏదో కొత్తగా వస్తుంది కదా, చెప్తున్నారా మీరు? అవును, కలర్ ఆస్ట్రాలజీ ఇది. అవును కదా. యా. ఏమంటారు మీరు? ఈ రోజు చిక్కుడుకాయ. లేదు లేదు, నిన్న. ఈ రోజు గురించి అడిగితే ఈ రోజా అని అడుగుతున్నారు మళ్ళీ. చిక్కుడుకాయ వండారు, అందుకని మీకు ఇష్టం లేదు కాబట్టి ఏదో కొంచెం అటు ఇటు యావరేజ్ ఎనర్జీ మీద మాట్లాడుతున్నారు నాతో. లేదు, బాగా ఫుల్ ఎనర్జీగా మాట్లాడుతున్నాను నేను. ఫుల్ ఎనర్జీగా మాట్లాడుతున్నారా? సరే, హైదరాబాద్ తెలుసు కదా మీకు? హైదరాబాద్ తెలుసు కదా? ఎప్పుడైనా వచ్చారా హైదరాబాద్? ఒక్కసారి వచ్చాను. ఒకసారి వచ్చారా? ఎక్కడెక్కడ తిరిగారు చెప్పండి. చార్మినార్, ట్యాంక్ బండ్, అంతేనా? అంతే. సరే, ఇప్పుడు మీకు హీరోయిన్స్ లో కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళలో ఎవరంటే ఇష్టమో చెప్పాలి, ఓకే? ఇదే క్వశ్చన్? ఇదే క్వశ్చన్ కాదు, నేను అడుగుతున్నాను, జనరల్లీ మాట్లాడుతున్నానండి. వామ్మో, నన్ను మించున్నారు. అమ్మో, యాంకర్లు మీరే అయిపోతున్నారు. సరే, అడగమంటారా? మీ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరన్నా చెప్పాలి మీరు. అలా ఏం లేదు మేడం, అందరికి చూస్తాను. అదే కొన్ని ఒక 4 పేర్లు అడుగుతారండి, మీరు ఎవరి పేరు దగ్గర ఆగుతారో అప్పుడు వాళ్ళు కరెక్ట్ అని చెప్పి, ఓకేనా? రాశి ఖన్నా, తమన్నా, వీళ్ళిద్దరిలో ఎవరి ఇష్టం? తెలియదు మేడం, అసలుకి ఫేస్ కూడా గుర్తుండు. సినిమాలు తక్కువ చూస్తాను. ఆహా, అవునా? సరే, సౌందర్య గారు తెలుసు కదా? తెలుసు. సిమ్రన్ బాగుంటారా? సిమ్రన్ ఇష్టమా, సౌందర్య గారు ఇష్టమా మీకు? సిమ్రన్ గుర్తులేదు, సౌందర్య గారు అయితే గుర్తున్నారు కానీ. ఆహా, ఓకే. సరే, ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, మీ ఐక్యూ టెస్ట్ చేస్తే ఎక్కడ ఆగుతారో ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. షూర్ కదా? ఏం చేస్తున్నారు అర్థం కూడా కావట్లేదు మీరు అడిగేయి. అర్థం కాకపోవడానికి ఏముంది, మీకు 2 పేర్లు చెప్తారన్నారు, వాళ్ళిద్దరిలో ఎవరిష్టమో నేను గెస్ట్ చేస్తే చెప్తా అంటున్నాను కదా. షూరా? సర్లేండి, మీకు అర్థం కాలేదు ఈ గేమ్. ఓకే, ఇట్స్ ఓకే. చక్కటి పాట అయినా ఏదైనా టిప్ అయినా చెప్పండి, క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. టిప్ చెప్తాలే మేడం. చెప్పండి. టీ పెట్టుకుంటాం కదా, ఆ, దాంట్లో తులసాకులు కానీ పుదీనా కానీ వేసి పెట్టుకుంటే గొంతు నొప్పి అలాంటివి ఉంటే పోతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను మరి. అడగండి మేడం, ఈజీగా అడగండి మేడం. నా చేతిలో లేదండి. అవునా? సరే, అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవులు అడవులు అయితే ఎక్కడున్నాయి? ప్రపంచంలో అతిపెద్ద మడ అడవులు ఎక్కడ ఉన్నాయి? ప్రపంచంలో మన అడవులు ఎక్కడ ఉన్నాయి? అడవులు ఎక్కడున్నాయండి? అతిపెద్ద అడవులు. అడవులు అంటే మీకు చెప్పి నాకు డంకిస్టర్ వచ్చేస్తుందండి. క్లూ ఏమన్నా ఇస్తారా? ఆశ దోశ అప్పడం వడిస్తాం, క్లూ ఇవ్వం. ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు ఎక్కడ ఉన్నాయి? మన అడవులా? అవునండి. ఏదైనా క్లూ ఇవ్వండి మేడం. క్లూ వచ్చేసి సాతో స్టార్ట్ అవుతుంది. సా. అయ్యయ్యో, టైం అప్ అయిపోయింది. సారీ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర విన్నర్ అవుతారు. అయితే ఈరోజు విన్నర్స్ ఎవరన్నది అయితే నేను అనౌన్స్ చేసేబోతున్నాను. సో లక్కీ టిప్ ద్వారా అయితే తీసి చెప్పేస్తాను. సో ఈరోజు విన్నర్స్ ఎవరు అన్నది నేను లక్కీ టిప్ అయితే తీసేస్తున్నానండి. సో నాకు తెలియదు ఎవరు వస్తారన్నది, తిట్టుకోవద్దు దయచేసి. సో ఈరోజు విన్నర్ ఎవరంటే ప్రియాంక చోప్రా గారు. కంగ్రాచులేషన్స్ అండి.
చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, చక్కటి టిప్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మా షోని ఆదర అభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.